ముఖ్యంగా గంజాయి గురించి మనము చాలా ఎఫర్ట్స్ వేరే చాలా రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. అందులో భాగంగానే ఈ కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో అక్కడ ఇతను కొని కిలో 3,000 నుంచి 5,000 రూపాయలకు కొని ఇక్కడ 25,000 నుంచి 30,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20,000 రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. ఇది సైలెంట్గా సీక్రెట్గా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద మన టీము బాగా నిఘా పెట్టి మూమెంట్స్ అన్నీ వాచ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఈ గాంజాని ఒరిస్సా నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ చాంద్ బాషా అనే అతను సీకే దిన్న మండలం ఇందిరానగర్లో ఉంటాడు. ఈ రమేష్ బాబు తీసుకొచ్చి ఈ చాంద్ బాషాకి ఇస్తే చాంద్ బాషా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనకు కడప చుట్టుపక్కల ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా దీని కింద చిన్న చిన్న రీటైల్గా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఈ గంజాయి బారిన పడకుండా చూడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేసినటువంటి మన చిన్ని చౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ హరిప్రసాద్, బాలస్వామిరెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అంతా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు లేకపోయినప్పటికి కూడా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది. అతను ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సెలవు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ దాదాపు 6 నెలల నుంచి చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం ఒక 2 నెలల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే అతను ఎప్పుడు డ్యూటీలో ఉండడం వల్ల మనం కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోయాము. అయినప్పటికీ నిఘా పెట్టడం వల్ల ఈసారి దొరికాడు. జనరల్గా ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే తీసుకొస్తున్నారు. మనకు అందులో ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒరిస్సాకి మన వైజాగ్ ఉండడం వల్ల ఆ ట్రైన్ని యూజ్ చేస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయమే, ఇతను ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చెకింగ్ కూడా జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోలేకపోయారు. మిగతా వాళ్ళని పట్టుకున్నారు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఎక్కడ మిగతా చోట్ల నంద్యాలలో కానీ ఇంకో చోట కానీ. దీనికి కారణం ఏమంటే దీని మీద ఈ గంజా ఉంది కదా, ఈ గంజా మీద బెల్లము, మల్లెపూలు ఇలాంటివి పెట్టి ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఈగలు ముసిరాయి. ఈగలు ముసిరాయి చూడండి. ఇది ఫ్రెష్ గంజా అయితేనే ఈగలు ముసురుతుంది అనమాట. డ్రై గంజా మీద ఈగలు వాలవు. ఇప్పుడు బెల్లం మీద కూడా ఈగలు వాలుతాయి. అంటే ఎవరికైనా కానీ చెక్ చేసే వాళ్ళకి దాని మీద ఈగలు ముసిరినా కూడా అనుమానం రాకుండా ఉండడానికి ఈ బెల్లము, మల్లెపూలు ఇలాంటివి దినుసులు ఇలాంటివన్నీ కూడా దీని మీద కవర్ చేసి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కొత్త మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎంతవరకు అంటే ఇప్పుడు మోరల్గా చూసుకుంటే అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక నేరాన్ని ప్రివెంట్ చేయాల్సిన వాళ్ళు మనమే నేరం చేయడం అనేది క్షమించరాని నేరం. ఇప్పుడు ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని చెప్పడానికే ఈ పట్టుకోవడం అనే ఆపరేషన్ చేయడం జరిగింది. అది కూడా విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం.